హైదరాబాద్ కా బ్రాండ్ నుమైష్ పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది 2000 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. జనవరి మాసం వచ్చిందంటే చాలు నగరవాసులకు పండగ. ఎందుకంటే ఎగ్జిబిషన్ వస్తుంది కాబట్టి. నుమాయిష్ అంటేనే హైదరాబాద్కు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈ ఏడాది కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నింటినీ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. సో మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకున్నాం. సుకేష్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుమాయిష్కి సంబంధించి. సార్ ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? ఎందుకంటే నుమాయిష్ అంటేనే హైదరాబాద్కు ఒక బ్రాండ్ కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? హెచ్ఎండి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 85th ఎగ్జిబిషన్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 1 రోజు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవం జరగబోతున్నది. దానికి తగ్గట్టుగా మేము అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 1100 నుంచి 1200 స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనము సెక్యూరిటీ మెజర్స్ కానీ తర్వాత ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ అంటే ప్రతి ఏడాది కూడా మనకి దాదాపు 2000 స్టాల్స్ వరకు ఉంటాయి కదా. ఈసారి స్టాల్స్ సంఖ్య తగ్గిందా లేకపోతే ఎలా? 1100 మంది స్టాల్ హోల్డర్స్ అంటే ఆల్మోస్ట్ 2000 స్టాల్స్ వస్తాయండి. ఎందుకంటే ఒక 2 స్టాల్స్ ఒక 4 స్టాల్స్ కూడా 1100 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు మన దగ్గర. సో ఆల్మోస్ట్ 2000 స్టాల్స్ వరకు మనకి ఇది కవర్ అవుతుంది. సార్ టికెట్ ధరలో ఏమైనా పెంపు ఉంటుందా? టికెట్ ధరలో ఎటువంటి పెంపు లేదండి. 50 రూపీస్ టికెట్. ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలుగుతుంది. ఇటువంటి మేము రుసుము పెంచలేదు, టికెట్ రుసుము. సార్ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నాం? ఇప్పుడు భద్రతా పరంగా మనకు 3 గేట్లు ఉన్నాయండి. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3. ప్రతి ఒక్క గేట్ దగ్గర కూడా మనం మెటల్ డిటెక్టర్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాగ్స్ కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఫైర్ ఫైటింగ్ 81 మనకు ఫైర్ హైడ్రెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అది కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్లో 2 ఫైర్ ఇంజన్స్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసినామండి. సార్ ఈ వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తారు. సో మీ దగ్గర నుంచి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు? అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా మనకు అక్కడ ఏది చంద్రవిహార్, గగన్ విహార్ వీటిలలో మనకు ఫ్రీ పార్కింగ్ అని మన ప్రేక్షకుల వచ్చిన విజిటర్స్ దగ్గర ఎటువంటి రుసుము కలెక్ట్ చేయట్లేదు లేదు. ఫ్రీ పార్కింగ్ అది గవర్నమెంట్ మనకు అన్ని విధాల సహకారం ఉంది ట్రాఫిక్ పోలీసు నుంచి. సార్ ఏ రాష్ట్రాలు అంటే కేవలం రాష్ట్రాల పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశం నుంచి కూడా ఏమైనా వచ్చాయి? లేదండి, మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క స్టేట్ నుంచి మన దగ్గర ఎగ్జిబిషన్కు పార్టిసిపెంట్స్ ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ ఉత్తరప్రదేశ్ నుంచి ఉంటారు, కాశ్మీర్ నుంచి ఉంటారు, బాగల్పూర్ ఉంటారు, అస్సాం ఉంటారు. అది కాకుండా సహరాన్పూర్, అదే కాకుండా కిచెన్ ఐటమ్స్, కిచెన్కి సంబంధించిన అంటే డొమెస్టిక్ ప్రతి ఒక్క, అది కాకుండా కొన్ని ఈసారి నీలోఫర్ కేఫే వాళ్ళు కూడా మనకు ఈసారి సంవత్సరం మనకు వాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా ఉంది నీలోఫర్. అది కాకుండా అమ్యూజ్మెంట్ రైడ్స్, పిల్లల కొరకు అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా మనకి ఈసారి కొత్త అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఎవరైతే ఇక్కడ విజిటర్స్ వస్తారో వాళ్ళకి ఎలాంటి భద్రత మీ దగ్గర నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి ఎలాంటి భద్రతని ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? ప్రతి ఒక్కరిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి తీసుకోవడం జరుగుతుందండి. మన విజిటర్స్ని కానీ స్టాల్ హోల్డర్స్ కానీ. ఇప్పుడు గత 85 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర ఎగ్జిబిషన్లో ఎటువంటి కూడా భద్రతా ఎటువంటి కూడా వైఫల్యాలు లేవండి. మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాం అన్నీ కూడా. సార్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే దాదాపుగా ప్రతి ఏడాది సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక అది మేమైతే ఈ సంవత్సరం 25 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. లాస్ట్ టైం 22 ఉండే, ఈసారి 25 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఈ సంవత్సరం. సార్ వచ్చే వాళ్ళకి అంటే ప్రత్యేకంగా వాటర్, ఫ్రీ వాటర్ కానీ అలాంటివి ఏం ప్రత్యేకమైన ఏర్పాట్లు అలాంటివి ఏం చేయబోతున్నారా? ఉంటాయండి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ప్లస్ టాయిలెట్స్ కూడా మనకు వచ్చిన విజిటర్స్ అందరికీ స్టాల్ హోల్డర్స్ కూడా సఫిషియంట్ టాయిలెట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మన ఏర్పాటు. టాయ్ ట్రైన్ అనేది చాలా స్పెషల్ కాబట్టి టాయ్ ట్రైన్ ఛార్జెస్ పెంచడం కానీ లేకపోతే ఎలాంటి వాటి విషయంలో? లేదండి, టాయ్ ట్రైన్ ఛార్జెస్ ఏమంటే ఇంత ప్రీవియస్ అంటే ఒక గత 7-8 years ముందు మనకి ఇక్కడ ట్రాక్ సిస్టమ్ ఉండే మనకు అది. సో ఆ ట్రాక్ సిస్టమ్ తోటి ఏమైతుంటే పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ రాత్రి టైంలో చూడకుండా దాన్ని తట్టుకొని కింద పడే అవకాశం ఉన్నందుకు ఆ ట్రాక్ సిస్టమ్ తీసేసి ఇప్పుడు టైర్స్ తోటి మేము టాయ్ ట్రైన్ ఏర్పాటు చేయడం. గత సంవత్సరం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువనే డిమాండ్ ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి సీనియర్ సిటిజన్స్ చాలా మంది వస్తారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా బ్యాటరీ బండ్లు ఏర్పాటు చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ క్రౌడ్లో కొంచెం ఆ వెహికల్స్ ఎక్కడం కష్టం అండి. అందుకే మన దగ్గర ఏంటంటే 3 o'clock వరకు తర్వాత 3 o'clock తర్వాత వెహికల్స్ ఏది కూడా మేము అలో చేయము. ఈవెన్ మెంబర్స్ అయినా కానీ ఎవరైనా కూడా మన వెనక పార్కింగ్లో పెట్టుకొని రావాల్సింది. ఎందుకంటే ప్రేక్షకులు వచ్చిన వీళ్ళకి ఇబ్బంది కలగొద్దున్న ఉద్దేశంతో మేము ఏ వెహికల్ కూడా అలో చేయమండి. సార్ ఇంకోటి ఫైనల్గా మీరు ఎన్ని ఏర్పాట్లు చేసినా వచ్చే వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సొసైటీ సభ్యులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఒకటి ఏంటంటే మేము సొసైటీ అంటే యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ నేను వచ్చే వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే భద్రతకు సంబంధించిన అంటే మేము ఇక్కడ చెక్ చేసినప్పుడు వచ్చే లైటర్స్ కూడా మేము అలో చేయము. చిన్న చిన్న నైఫ్స్ అంటే బై మిస్టేక్లో వాళ్ళు పర్సులలో కానీ బ్యాగ్లలో తెచ్చుకుంటారు, అటువంటివి మాత్రం మేము అలో చేయము. పైన బోర్డ్స్ కూడా పెడతాము. ఈ సంవత్సరం మేము పార్కింగ్లో కూడా అంటే మేము ఏ వస్తువులు తీసుకురావాలో అవన్నీ కూడా మేము బోర్డ్స్ పెడుతున్నామండి. అవన్నీ కూడా మొత్తానికైతే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ఏర్పాట్లు అన్నింటిని కూడా పూర్తి అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైనా సరే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సొసైటీకి సహకరించాలని అయితే సుకేష్ రెడ్డి గారు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎం టీవీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర.